మీ రాజకీయ గురువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తిరిగి వైసీపీలకు తీసుకురావడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. అది నా స్థాయి కాదు, అలాంటి ప్రయత్నము నా దగ్గర లేదు. అంటే గురువు గారు మళ్ళీ వస్తే బాగుంటుందని మీకు ఆలోచన లేదా? సార్, ఎవరి ఇష్టం రాజకీయాల్లో వారిది. వారి వ్యక్తిగతంగా నాకన్నా అత్యంత ఆప్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి, వారి కుటుంబానికి కూడా బంధువులు. వారు రావాలా వద్దనేది వారి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి, రాజకీయ అవకాశాలని అవసరాలను బట్టి ఉంటుంది తప్ప నాలాంటి వాడు ఎంతటోడు సార్. శిష్యుడు చాలా చిన్నవాడిని. నేను జగన్ సార్కి కూడా అత్యంత శిష్యుడినే. ఓకే, అంటే బాలినేని గారు తర్వాతనే కదా జగన్ గారికి ఈ పార్టీలోకి రావడం కోసం, ఈ పార్టీలో టికెట్ తెచ్చుకోవటం కోసం, ఈ పార్టీలో ముఖ్యులైనటువంటి మా జిల్లా బాధ్యతల్ని మోస్తున్నటువంటి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారితో, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నాకు సాన్నిహిత్యం ఉన్న మాట వాస్తవం. వారు నాకు సహకరించినటువంటి మాట కూడా వాస్తవం. ప్రజలు మిమ్మల్ని పంపించి ఎంతో ఆశతో గెలిపించారు. సరే, మీరు అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం ఏంటంటే మీ అధినాయకుడు వద్దన్నారు, వెళ్ళడం లేదు. ఇక ఆ డెవలప్మెంట్ విషయంలో కూడా మీరు ఆశించిన స్థాయిలో ఫండ్స్ వస్తాయా లేదా అన్నది ఒక ప్రశ్నార్థమే. మీరేమో హైదరాబాద్లో ఉంటున్నారు ఎక్కువగా. మరి నియోజకవర్గ ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి పాపం? ఎలా ఇప్పుడు మీరు నియోజకవర్గంలో నేను ఇందాక చెప్పిన దానికి కంటిన్యూగా నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద మొన్నే రీసెంట్గా ఎలాంటి దీనమైనటువంటి స్థితిలో మా నియోజకవర్గం ఉందో, ఒక బస్సు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గానికి ఒక బస్ లేదండి మాకు ఈరోజు వరకు. రీసెంట్గా ఆ బస్నే పెట్టించాలని జెడ్పీ మీటింగ్లో, డిఆర్సీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. బస్ అలాట్మెంట్ కూడా జరిగింది. 2 రహదారుల గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పాను. త్రిపురాంతకంలో ఒక టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. త్రిపురాంతకం వైపాలయాన్ని కనెక్ట్ చేసేటటువంటి ఒక రోడ్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఈ నాగార్జున సాగర్ కాలువ మీద, అదొకటి పెట్టాం. అది కావడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంటర్నల్ రోడ్స్, వీటన్నిటికి కూడా ప్రతి డిఆర్సీ మీటింగ్లో, ప్రతి జెడ్పీ మీటింగ్లో ప్రతి మంత్రిని, ఆ మంత్రికి సంబంధించినటువంటి శాఖల్లో ఉన్నటువంటి అధికారులని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాను. పాలుట్ల అనేటటువంటి గ్రామం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సిటీకి, టౌన్కి చాలా దూరం, ఒక 50 కిలోమీటర్ల పైన ఉంటాయి. గతంలో ఎలక్షన్ జరగాలంటే హెలికాప్టర్ ద్వారా మాత్రమే అక్కడికి వచ్చి ఎలక్షన్ జరిపించుకొని ఆ బ్యాలెట్స్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి ప్రాంతానికి ఇప్పటికీ రోడ్ లేదు. నేను ఈ వేదికగా పవన్ కళ్యాణ్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి రోడ్డు నిర్మాణం చేయాలి. మీరే చెప్పారు సంక్రాంతికి పాలు పోసి రోడ్ల మీద ఎత్తుకోవచ్చు అని చెప్పారు. ఈ రోజు వరకు అతి గతి లేనటువంటి పరిస్థితి. చిన్న ఆటో పోతే తిరగబడే పరిస్థితి. వ్యాపారం చేసుకోవడానికి ఆ పండించినటువంటి పంట తరలించేటటువంటి ఆ వాహనాలు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి. ఆ రోడ్డు నిర్మాణం ఇమీడియట్గా కంప్లీట్ చేయమని దరఖాస్తు చేశాను, అడిగాను, కలెక్టర్ గారికి అడిగాను. గౌరవ రాష్ట్ర మంత్రి వారి శాఖకు కూడా నా యొక్క రిప్రజెంటేషన్ని పంపించాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన ఇన్ఛార్జ్ మంత్రి గారు. ఆ వేదికల మీదే మాకున్నటువంటి జిల్లా మంత్రులు, 2 మంత్రులు, గొట్టిపాటి రవి గారు, వారి శాఖకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ వాటన్నీ ఉంటే వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక సబ్స్టేషన్ ఆల్రెడీ మాకు అలాట్ అయింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పుల్లల చెరువు ప్రాంతంలో అలాట్ చేయించాం. దాన్ని పెండింగ్ పెట్టేసి తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటే దాన్ని శాంక్షన్ చేయించేసి ఇప్పుడు వర్క్ కమెన్స్మెంట్కి వెళ్ళిపోయింది. సో ఇట్లా ప్రతి పని మీద, ప్రతి అవసరం మీద, ప్రతి ఆర్థిక అభివృద్ధి మీద ఫండ్స్ తీసుకురావడంలో 2 అంబులెన్స్ అలాట్ చేయించాను. రాజ్యసభ సభ్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో 2 అంబులెన్స్లు కూడా అలాట్ చేయించాను. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిత్యం మా యొక్క నియోజకవర్గంలోని సమస్యల మీద పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, డెవలప్మెంట్, మాకు కావలసినటువంటి డెవలప్మెంట్ వచ్చే వరకు వారితో పాటుగా పోరాటం చేస్తూ నా ప్రతిపక్ష పాత్రని, నాకున్నటువంటి ఎమ్మెల్యే పాత్రని వారి కోసమే వినియోగిస్తాను. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగేలాగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. ఒకవేళ ఎర్రగొండపాలెం కాదంటే ఇక సురేష్ గారు ఆశిస్తున్నారు కాదని ఆయనకి ఇచ్చి మిమ్మల్ని కొండెప్పి పోమంటే పోవడానికి ఇష్టంగా ఉంటారు? మా పార్టీ ఏ నిర్ణయం చెప్పినా
తూచా తప్పకుండా శిరస్సా వహిస్తాను. కొండేపిలో ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారైన డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఆయన ఢీకొనగలరా మీరు? ఎవరినైనా ఏమి ఇట్లానే ఢీకొనగలుగుతాం. ఒకటేసారి సార్ చేతిలో ఒక స్టైల్ ఎస్సీ వస్తుంది. నియోజకవర్గంలో ఆ, ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎవరైనా కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వారే, ఎవరికి కొమ్ములేమి ఉండవు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి. కొండల్ని ఢీకొట్టడం అనేది ఏం కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ. ఏ నియోజకవర్గంలో వెళ్ళినా ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎలక్షన్స్లో ఉండబోతున్నాయి. ఇది తథ్యం.